ఇందు మూలంగా ఈ ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ఏమనగా నిన్నటి రోజు అనగా తేదీ 2/6/24 రోజు ఉదయం సుమారు 8 గంటలకు సమయంలో తుంగతుర్తి గ్రామంలో నార్లాపురం శ్రీనివాస్ తండ్రి సోమయ్య వీళ్ళ ఇంట్లో 4,30,000 రూపాయలు నగదు గుర్తు తెలియని ఒక వ్యక్తి ఇంటి తాళాలు పగలగొట్టి కిచెన్ గదిలో ఉన్న బీరువా తాళాలను ఇనుపరాడుతో పగలగొట్టి దొంగలించుకొని వెళ్ళినారు. వెంటనే జరిగిన దొంగతనం గురించి మన శ్రీనివాస్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయగా సూర్యాపేట ఎస్పీ గారి ఆదేశాల మేరకు మన సూర్యాపేట డిఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇమీడియట్లీ తుంగతుర్తి సిఐ గారి ఆదేశాల మేరకు ఎస్ఐ ఏడుకొండలు మరియు సిఐ తుంగతుర్తి గారు ఇమీడియట్లీ సిబ్బందితో కలిసి దొంగతనం జరిగిన ఇంటి వద్దకు ఆ రోడ్డుపై ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించి దొంగతనం చేసిన అనుమానితుని గుర్తించి కేసు పరిశీలన చేయుచుండగా ఈరోజు ఉదయం సుమారు 10 గంటల సమయంలో దొంగతనం చేసిన వ్యక్తి కల్లూరి సురేష్ తండ్రి సోమయ్య వయసు 30 సంవత్సరాలు, కులము మేదరి, వృత్తి పెయింటర్, నివాసము తుంగతుర్తి గ్రామం మరియు మండలం అతనిని ఇంటి వద్ద పట్టుకొని విచారించగా నేరం ఒప్పుకొని హోటల్ యజమాని అయిన నార్లపురం శ్రీనివాస్ ఇంట్లో దొంగిలించిన 4 లక్షల రూపాయలను నగదును మరియు అందులో కొంత దొంగిలించిన డబ్బుతో కొన్న ఒక వివో సెల్ ఫోన్ 28,000 రూపాయలు కలది మరియు నేరం చేసిన సమయంలో ఉపయోగించిన ఒక మోటార్ సైకిల్ యూనికాన్ బండి మరియు దొంగతనం చేసిన సమయంలో అతను ఉపయోగించిన ఇనుపరాడు ఒకటి స్వాధీనపరచుకోవడమైనది. ఈ కేసులో 24 గంటలలోపు ఛేదించడం జరిగింది. ఈ కేసులో మన తుంగతుర్తి ఎస్ఐ ఏడుకొండలు మరియు మధ్యరాల ఎస్ఐ మధునాయుడు, సిబ్బంది ఏఎస్ఐ భగవాన్, హెడ్ కానిస్టేబుల్ సుధాకర్, కానిస్టేబుల్ సతీష్, విజయ్ కుమార్, రైటర్ లింగరాజు, నరేష్, హోంగార్డ్స్ రవి, వెంకన్నను మా ఎస్పీ గారు డిఎస్పీ గారు అభినందించి వారికి రివార్డు కోసం సిఫార్సు చేయడం జరిగింది. అంటే దీంట్లో ఏంటంటే మెయిన్గా మనం సింపుల్గా చెప్తాను, మనకు కంప్లైంట్ వచ్చిన వెంటనే మనకు వాస్తవంగా ఈ శ్రీనివాస్ మనకు ఒకటి క్లూ ఇవ్వడం జరిగింది. దీంట్లో సార్ ఇట్లా నేను అడిగాను అతనికి ఏమైనా మీ ఇంటి దగ్గర ఎవరైనా రావడమా చేయడం జరిగిందా అని అంటే ఒక సస్పెక్ట్ ఆయనే చెప్పారు. నాకు నేను అక్కడికి అడిగాను, వాళ్ళ తర్వాత చెప్పకపోవడంతో మళ్ళీ తర్వాత వాళ్ళు అడిగేసరికి వాళ్ళు చెప్పడం జరిగింది. తర్వాత మనకు ఆయన ఇచ్చిన క్లూ ప్రకారంగానే మన బేకరీ దగ్గర సీసీ ఫుటేజ్ చెక్ చేయగానే మనకు అందులో ఆయన చెప్పిన దానికి వాడు పెట్రోల్ బంక్లో అతను చెప్పిన దానికి కరెక్ట్ వాడు బ్యాగ్ వేసుకుని అదే టైంలో రావడం వలన అది ఒకటి ప్లేస్ పాయింట్ మనం ఇమీడియట్లీ మనం ఐడెంటిఫై చేసి వాడు మనిషి కూడా ఇంటికి పంపిస్తాడు, ఇంటికాడ కూడా లేదన్నట్టు వాడు లేకపోయేసరికి మనం ఇమీడియట్లీ మనం సస్పెక్ట్ చేయడం.